మరి ఏ కాన్సెప్ట్తో ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నేను వ్యవస్థలకి తప్పు పట్టను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా. న్యాయం ఏదో ఒకరోజు 4 పాదాల మీద నడుస్తుంది, నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక సామాన్యుడు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వెళ్తున్నావు 10,000 రూపాయలు కట్టు, సిగ్నల్ జంప్ చేసావు 20,000 రూపాయలు కట్టు, నువ్వు రాంగ్ సైడ్ పార్కింగ్ చేసావు 1,000 రూపాయలు కట్టు అని కలెక్ట్ చేసేటువంటి పోలీస్ వ్యవస్థ 1,000 రూపాయలకి 2,000కి 3,000కి లంచాలు తీసుకుంటే 20 సంవత్సరాల పాటు ప్రాసిక్యూషన్ చేసే ఏసీబీ వ్యవస్థ 15,000 డాక్యుమెంట్లతోటి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరలా మంత్రి నారాయణ, మరలా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయిపోయేటప్పటికీ కేసులన్నీ ఆధారాలన్నీ ఆవిరైపోయి ఉష్ గప్ చూప్ సంబార్ బుడ్డి అని అసలు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. అసలు ఆయన ఏ విధంగానూ తప్పు చేయలేదు, మా క్లయింట్కి సర్వ్ చేసినటువంటి నోటీస్ కూడా చెప్తా. ఈ కేసులో నేను ఇంతకుముందు చదివి వినిపించాను కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు రాసింది, వారు రాసింది నేను మళ్ళీ చదివిస్తా. ఆఫ్టర్ రివ్యూయింగ్ ది ఎంటైర్ కేస్, అంటే ఇప్పుడు ఈ ఫైనల్ రిపోర్టు 2026లో ఈయన ముఖ్యమంత్రి కాకముందు, అంటే ఈ దేశంలో ఏం చెప్పదలుచుకున్నారంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ముఖ్యమంత్రి కాకముందు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పులన్నీ పునీతమైపోయి పరమ పాపాత్ములందరూ పుణ్యాత్ములు అయిపోతారు అని చెప్పదలుచుకున్నటువంటి ఏసీబీ సిఐడి డిపార్ట్మెంటు నెలలేని బాయిలో దూకండి ఎక్కడైనా సిగ్గుశరం లేకుండా. మీరెట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారయ్యా? మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయ్యారు? అసలు మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? మీకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి నైతిక అర్హత ఉందా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు మాకు అధికారంలో పోస్టింగ్లు ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా అని ఈ విధంగా మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ యూనిఫాము విప్పదీసి రోడ్డు మీద నుంచోబెట్టి తన్నే రోజులు, ప్రజలే మిమ్మల్ని తన్నే రోజులు ఒక రోజు వస్తాయి. ఎప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిగ్గులేని, అది ఒక కరప్ట్ డిపార్ట్మెంట్ అని సామాన్యుడి దగ్గర నుంచి, రిక్షా దొక్కునే వాడి దగ్గర నుంచి సాధారణమైనటువంటి న్యాయవాది వరకు మీ మీద ఒక ఒపీనియన్ పోయింది. మీరు తినేది రక్తపు కూడు, మీరు తింటుంది ప్రజల దగ్గర నుంచి, ప్రజల పన్నుల్లో నుంచి డబ్బులు కట్టించుకొని యూనిఫామ్లు వేయించుకొని సిగ్గు లేకుండా సెల్యూట్లు కొట్టించుకున్నటువంటి మీకు అసలు ప్రజాస్వామ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అని మాట్లాడుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. ఏమవుతాయా? ఏమవుతుంది? మహా అయితే ఒక పోస్టింగ్ ఉండదంతే. డిఎస్పీ పోస్టింగ్ ఇవ్వకపోతే పోస్ట్ ఆఫీస్కి పంపిస్తాడా? పోస్ట్ ఆఫీస్కి ఏం పంపించరు కదా. డిఎస్పీ పోస్టింగ్ ఇవ్వకపోతే సిఐడి డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే ఇంకో డిపార్ట్మెంట్ విజిలెన్స్కి పంపిస్తారు. సిఐడికి ఇవ్వకపోతే విజిలెన్స్కి పంపిస్తారు, లేకపోతే ఆర్టీసీకి పంపిస్తారు, లేకపోతే రైల్వేకి పంపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు పోలీసే కదా. నీ పిల్లలకి ఏం పాఠాలు చెప్తావు రేపొద్దున నువ్వు? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు కేసులు ఈ విధంగా క్లోజ్ చేసావు, ఎక్కడికి వెళ్తారు మీరు? రేపొద్దున రిటైర్డ్ అవుతారు, గవర్నమెంట్ మారుద్ది, రీఓపెన్ అవుద్ది, ఏమవుద్ది? నీకు ఇప్పుడు 10 కోట్లు తీసుకుంటే రేపొద్దున నువ్వు జైల్లో నుంచి పట్టడానికి 20 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. మేమైతే వదలం కదా, ఖచ్చితంగా వదలం. పోలీస్ ఆఫీసర్ని వదలం, దీనిలో సంతకం పెట్టిన ఎవరిని వదలం, ఇంక్లూడింగ్ కోర్టు కానిస్టేబుల్తో సహా ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఉండాలో ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. కంగారు ఏం లేదు. ఇళ్ళకి కానీ ఎప్పటికీ పండగ కాదు, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 15,000 డాక్యుమెంట్లు ఉన్న కేసుని క్లోజ్ చేసి పడేశారు. న్యాయస్థానాలు కూడా క్లోజ్ చేసేసినాయి ముఖ్యమంత్రి కాబట్టి. రేపు ఇద్దరు అక్కడికి వెళ్తారు, గవర్నమెంట్ మారుద్ది. ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ చాలు రీఓపెన్ చేయడానికి, ఒక చిన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలు నీ మీద కేసులు బుక్ చేయడానికి. ఏమంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు? ఆఫ్టర్ రివ్యూయింగ్ ది ఎంటైర్ కేస్ అండ్ ది ఎవిడెన్స్ ఆన్ రికార్డ్,
ఐఎమ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ది కేస్ మే బి క్లోజ్డ్ యాజ్ ఎ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్. నీ మొఖానికి ఒక జస్టిస్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిసా? జస్టిస్కి అసలు వాల్యూ తెలుసా నీకు? 15,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి దొంగలు దుర్మార్గులని ప్రభుత్వం మారంగానే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ నేను క్లోజ్ చేస్తున్నానని చెప్తున్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫర్ ది సింపుల్ రీజన్ దట్ దిస్ ప్రాసిక్యూషన్ కుడ్ నాట్ ఫైండ్ మెటీరియల్ ఎవిడెన్స్. చూడండి, రాష్ట్ర ప్రజలు గమనించండి, 15,000 పేజీలతోటి మెటీరియల్ వేసి అసలు మెటీరియల్ ఎవిడెన్సే లేదంట ఈయన దగ్గర. మెటీరియల్ ఎవిడెన్స్ టు మేక్ అవుట్ ది అఫెన్స్ అండర్ ఐపీసీ సెక్షన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988. ఆయన దగ్గర నా దగ్గర మెటీరియలే లేదంట. నీ దగ్గర మెటీరియల్ లేకపోతే నేను ఇస్తాను రా, ప్రాసిక్యూషన్ చేయండి. At the same time, my preliminary charge sheet findings are not based on concrete evidence and thorough investigation. We find that now proved that to be incorrect because these preliminary findings are based on presumptions and assumptions. ఈ 15,000 పేజీల డాక్యుమెంట్స్ అంట ఆయన ప్రిజంప్షన్స్ అజంప్షన్స్ తోటి ఛార్జ్ షీట్ వేసాడంట ఏసీబీ కోర్టులో. నన్ను క్షమించండి, నేను ప్రిజంప్షన్ తోటి అజంప్షన్ తోటి ఛార్జ్ షీట్ వేశాను 2024లో. నన్ను క్షమించి నా ఫర్దర్ ఎవిడెన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ లంచం తీసుకోలేదు, నేను దేవుని మీద ప్రమాణం చేసి ఇన్వెస్టిగేషన్ చేశానని రాసుకున్నాడు. ఎవడు అడిగాడు నేను దేవుని మీద ప్రమాణం చేసి అది నీ రైటు. ఆఫ్టర్ హ్యావింగ్ గోన్ త్రూ ది ఎంటైర్ కేస్, ది డీజీపీ CID AP Mangalagiri accorded permission to file a final report before the honorable court. I may be pleased to refer case proceedings by treated as the case of mistake of fact. 18/2/2026 ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? విజయభాస్కర్ అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కేసును క్లోజ్ చేశారు. రాష్ట్ర ప్రజలకి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించినట్టు ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే వారు ఈ వీడియోలు చూస్తే వాళ్ళకి అర్థమవుద్దో లేదో నాకు తెలియదు, కానీ సో మనం దీనికైతే సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. ఎవరైనా గీతలో చాలా కఠినంగా వ్యవహరించాలి, ఎవరైనా సరే ఉపేక్షించొద్దు అన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మదనపల్లి తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. రౌడీ షీటర్స్ ని కట్టడి చేయడానికి డ్రోన్లతో నిఘా పెట్టే అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ప్రాణాల కంటే మనకు ఏది ముఖ్యం కాదు, నిబంధనల అమలులో చాలా కఠినంగా ఉండాలంటూ స్పష్టం చేశారు. నిబంధనల అమలులో చాలా కఠినంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ని 4 పదాల నడిపించాలి, రౌడీ షీటర్ల పట్ల, చట్టం పట్ల, చిన్నపిల్లల పట్ల, తప్పులు చేసేవాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. బట్ చెప్పేదానికే సూక్తులు కానీ పాటించడానికి సూక్తులు కాదు, చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి నీతులు కాదు. మేము చేస్తేనేమో సంసారం చేసినట్టు, ఎదుటోడు చేస్తేనేమో వ్యభిచారం చేసినట్టు. చెప్పడానికే నీతులు తప్ప పాటించడానికి నీతులు కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతి. నేను అడుగుతున్న ఏసీబీ డిపార్ట్మెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ దేశంలో ఈ విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేసిన ఒక్క కేసుని కనుక మీరు చూపించగలిగితే, ఒక్క కేసుని చూపించగలిగితే ఇంకొకసారి ఈ డిపార్ట్మెంట్ కేసుల గురించి నేను మాట్లాడాను. మనం ఏ సందేశం ఇస్తున్నాం సార్? పోనీ ఒక పాలసీ డెసిషన్ తీసుకోమంటున్నా, ఏసీబీ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళ కేసులన్నీ క్లోజ్ చేసేసేయండి, ఒక లెటర్ ఇచ్చేసేయండి. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా పనిచేస్తారో, ఎవరైతే జనసేన పార్టీకి సపోర్ట్గా పనిచేస్తారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా మాట్లాడతారో వాళ్ళ ఏసీబీ కేసులన్నీ తీసేస్తాము అని చెప్పి ఒక జీవో ఇచ్చేసేయండి, జీవో క్లోజ్ చేసేసేయండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేసేసేయండి తప్పుడు కేసులని. మరి మీ కేసులు తప్ప మిగతా కేసులన్నీ కూడా సత్యలంగా, నీతిగా, నిజాయితీగా విచారణ జరగాల. మీ కేసులు, మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల కేసులు, మీ తనయుడి నారా లోకేష్ గారి కేసులు, మీ కేసులు అయితేనే విచారణ ఉండదా? మీ కేసులేమో ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకోవాలా?
మనం ఏం సందేశం ఇస్తున్నాము, ఏం అడ్మినిస్ట్రేషన్? మీరు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చొని ఐఏఎస్లకి ఐపీఎస్లకి న్యాయాన్ని పరిరక్షించండి, చట్టాన్ని 4 పాదాలు నడిపించండి, ఇదిగో ఈ దేశంలో న్యాయం అని అంటే నేనే దానికి ఆద్యుణ్ణి అని చెప్పుకునే నైతిక హక్కు మీకు ఎక్కడుంది సార్? మీకు ఎక్కడుంది? వేర్ ఇస్ ద మొరాలిటీ? వేర్ ఇస్ ద మొరాలిటీ?